సో అనిత గారు అండ్ అలాగే ప్రసన్న గారు, సో ఇందాక మెయిన్ కోర్స్ లాంటివి చేశారు కదా, సో ఇప్పుడు ఏంటంటే ఈ సెగ్మెంట్లో స్వీట్ ఆర్ స్నాక్స్ ఐటమ్ ఏదైనా చేయొచ్చు, మీ చాయిస్. ఇక్కడ నేనేమి ఇవ్వను, మీ ఫేవరెట్ డిష్ మీకు వచ్చింది ఏదైనా కూడా, మంచి స్నాక్ కానీ స్వీట్ కానీ ఏదైనా కూడా చేయొచ్చు, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, సో ఏం చేయొచ్చు బాగా ఫాస్ట్గా ఆలోచించేసి నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టేద్దాం. స్వీట్ కానీ స్నాక్ కానీ అంతే. నేను స్వీట్ చేస్తాను. స్వీట్ ఓకే, ఏం స్వీట్ చేస్తారు? పన్నీర్ తోటి పాయసం లాగా చేస్తాను. పన్నీర్ పాయసమా? పన్నీర్ పాయసం. వనిత గారు మీరేం చేస్తారు? హాట్ చేస్తాను. హాట్. స్వీట్ అన్నారని మీరు హాట్ ఏం చేస్తారు హాట్? పీనట్స్తో పల్లీలతో పకోడీ లాగా. పల్లీతో పకోడీ లాగా. ఓహో బాగుంది, పాయసం పకోడీ కాంబినేషన్ బాగుంది. సరే ఫస్ట్ స్వీట్ హాటా? హాటా? ఓకే ఓకే. మరి పల్లి పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పల్లి పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ గుళ్ళు 1 కప్పు, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఇంగువ చిటికెడు, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, మరి పల్లి పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, వనిత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. అవును, మనం పకోడీ అన్నారు, ఇక్కడ డీప్ ఫ్రైకి మనకి ఆయిల్ లేదు, ఏం లేదు. ఎలా? నేను డీప్ ఫ్రైలు చేయనండి. హెల్త్ రీత్యా మా పిల్లలకి తొందరగా అయిపోవటానికి ఇన్స్టెంట్గా పల్లి పకోడీ మైక్రోవేవ్లో చేస్తాం. ఈ రోజుల్లో అందరికీ అందుబాటుగా మైక్రోవేవ్ ఉంది కాబట్టి. అవును, పకోడీలు కూడా మనము అవెన్లో చేసుకోవచ్చా? అవెన్లో చేసుకోవచ్చు. ఓహో, ఇదేదో బాగుంది. అంటే డీప్ ఫ్రైస్ అనేటప్పటికి అందరు భయపడుతుంటారు కదా, సో ఈ పకోడీకి నూనె లేదు, డీప్ ఫ్రై లేదు, ఏం లేదు, చక్కగా అవెన్ అంటే అవెన్లో ఎలాగో బాగానే అవుతుందా? కరకరలాడుతూ క్రిస్పీగా. క్రిస్పీగా వస్తుంది. ఓకే, సో మరి జాగ్రత్తగా చూడండి ప్రాసెస్, ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫస్ట్ కావాల్సినవి పల్లీలు 1 కప్పు. సో ఈ పల్లీలు ఏం వేయించలేదు, పచ్చిపల్లీలు. శనగపిండి ఓకే 1 టేబుల్ స్పూన్. సో శనగపిండి కూడా తక్కువేనా? తక్కువేనండి, ఎక్కువ వేసుకోక్కర్లేదు, తగిన. సో కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా బియ్యపిండి కొంచెం కరకరలాడుతూ వస్తాయి, క్రిస్పీగా ఉంటుంది కాబట్టి బియ్యపిండి. కొంచెం ఇవి ధనియాల పొడి అండి. ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ పకోడీ? ఇది ఫస్ట్ నేను ఊరికే మైక్రోవేవ్ లో కొంచెం పల్లీలు వేయించి చూద్దాము, చట్నీల కోసం చేశానండి. క్రంచీగా రావటం మొదలు పెట్టిన తర్వాత పకోడీ వేసేసారా? ఓకే, నెక్స్ట్ ఇంగువ వేయండి కొంచెం చిటికెడు. ఓకే, స్మెల్. కారం ఏదో వెరైటీగా ఉంది, అది మసాలా కారం మామూలుదైనా వేసుకోవచ్చు, మన చాయిస్. అంటే ఇది మీరు ఇక్కడ ఇలా పట్టించుకుంటారా ఎలాగా? ఇవి ఒక్కోసారి నాకు ఇండియా నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఆ కారం మీకు? మా అత్తగారు పంపించి. అత్తగారు అంటే మీ నేటివ్ ఎక్కడ? మాది గుంటూరు. ఈ కారం చూస్తే నాకు డౌట్ వచ్చింది, అప్పుడే అనుకున్నా. ఆహా, ఘాటు, గుంటూరు మిర్చి ఘాటు తెలుస్తుంది. కొంచెం నూనె, ఓకే 1 స్పూన్, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ అది కలుపుకోవడం కోసం కొంచెం, అదే దానికి పట్టడానికి విడిపో. ఓకే, తర్వాత తగినంత నీళ్లు. సో ఎవ్రీ ఇయర్ కారం అక్కడ నుంచి వస్తుందా మీకు? ఒక్కొక్కసారి అదే, అంటే కొంచెం టైం గ్యాప్ వస్తే అయిపోతే కష్టం కదా. కొంచెం ఉప్పు. అప్పుడు మీకు ఈ కారం అలవాటు అయిపోయి ఇంకో కారం తింటే అనిపిస్తుంది? అంత బాగా అనిపించదు కదా, గుంటూరు కారాలు బాగుంటాయి. అవునవును. తర్వాత స్పూన్తో కొంచెం కలుపుకో, కొంచెం నీళ్లు తగ్గించుకొని, ఒకవేళ ఎక్కువైతే కొంచెం పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇదెలా మనకి అన్ని పొడి ఆడుతూ అలా వస్తుందా? అవునండి, క్రిస్పీగా పల్లీలకి. ఓకే, ఎంతసేపు మనం దీన్ని అవెన్ లో పెట్టుకోవాలి? ఇది ఫస్ట్ ఒక 3-4 మినిట్స్ పెట్టి మధ్యలో ఒకసారి తీసి అలా తిప్పాలండి, తిప్పి మళ్ళీ పెట్టుకోవాలి. ఓకే, సో చాలా ఇలాగా. సో 3 మినిట్స్ పెట్టుకోండి. ఓకే, 3 మినిట్స్ అయిపోయిన తర్వాత, సో 3 మినిట్స్ అయిపోతే మనం ఒకసారి మళ్ళీ మధ్యలో ఒకసారి తిప్పి, అంటే టోటల్ గా ఎంత, ఒక 5 to 6 మినిట్స్. తొందరగా అయిపోద్ది. స్నాక్ పిల్లలు వచ్చినాకైనా 5 నిమిషాల్లో. మీకు ఇక్కడ అన్ని ఇలా చక్కగా రెడీమేడ్ గా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా, అంటే మీరు అదట్టు వర్కింగ్ కదా. ఓకే, మనది ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 40 seconds. కొంచెం కలుపుకోవాలి.
సో మధ్య మధ్యలో కొద్దిగా మనకి క్రిస్పీ మొదలవుతుంది, కొంచెం మధ్యలో లేకపోతే కొద్దిగా అలా అంటుకుపోయినట్టు అవుతుంది. సో దాన్ని ఎలాగో మనకి పకోడీ అంటే అలా దీనిగా ఉన్న బాగానే ఉంటుంది కదా, అంటే మరి అంటే ఇండివిజువల్ పొడి పొడిలాడుతా కూడా వస్తాయి. ఓకే ఓకే. సో అంటే మన అవెన్ దీన్ని బట్టి కూడా పవర్ బట్టి ఉంటుందండి, దాన్ని మాత్రం ఒకసారి చూసుకోవాలి. సో దాన్ని బట్టి అంటే మనం 2 minutes కి ఒకసారి చెక్ చేసుకుంటా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి పెట్టాలా? కొంచెం పెట్టాలి. అయినట్టున్నాయి. ఓకే, బాగానే అయ్యాయి. బౌల్లోకి తీసేసుకుందామా? ఇంకా కావాలో పట్టుకోండి, కావాలంటే విడివిడిగా తీసుకోవచ్చు. ఆరిన తర్వాత బాగా కూల్ చేయాలి. యాక్చువల్గా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా కదా. స్టోర్ చేయొచ్చు అండి. సో రెడీ అండి, రెడీ. మొత్తానికి ఆ ఇంగువ స్మెల్ అంతా కూడా బాగా వస్తుంది. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుందో. సో మరి పల్లి పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పల్లి పకోడీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పల్లీలు, శనగపిండి, బియ్యపిండి, ధనియాల పొడి, ఇంగువ, కారం, నూనె, కొంచెం నీళ్లు, ఉప్పు వేసుకుని పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అవెన్ లో కాసేపు బేక్ చేసుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పల్లి పకోడీ